లోగుట్టు తెలియక జగన్ తల వంచాడు. అవకాశం చూసి సీఎం రేవంత్ హీరో అయ్యాడు. తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా పేరుతో అక్రమ కట్టడాల కూల్చివేత దర్జాగా సాగిపోతుంది. భారత రాష్ట్ర సమితి ఒక సెక్షన్ పింక్ బుద్ధి జీవులు మినహా మిగతా వారెవరూ హైడ్రా పనితీరును తప్పుపట్టడం లేదు. పైగా ఇటీవల హైడ్రా సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను పడగొట్టింది. ఇదే ఎన్ కన్వెన్షన్ సెంటర్ను అక్రమ నిర్మాణమని గతంలో ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. దానిని ఎందుకు పడగొట్టడం లేదని నాడు శాసనసభలో కేసీఆర్ను నిలదీశారు. నాగార్జునతో మీకు ఏమైనా లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ను రేవంత్ రెడ్డి పడగొట్టించారు. ఈ అక్రమ కట్టడాల కూల్చివేత ద్వారా రేవంత్ ఒక్కసారిగా తన పాపులారిటీని పెంచుకున్నారు. తిరుగులేని హీరోగా అవతరించారు. అయితే రేవంత్ మార్క్ పాలిటిక్స్ ఇప్పటి వరకు లేవు. కేసీఆర్ సంక్షేమ పథకాలు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో తన ముద్ర ఏంటో ప్రజల్లో చూపించుకోగలిగారు. అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్లే చంద్రబాబు తనదైన పనితీరుతో జనంలో మంచి గుర్తింపు సంపాదించారు. అయితే రేవంత్ రెడ్డికి అలాంటి స్టార్ మార్కేది దొరకకుండానే ఉండేది. అయితే ఈ అక్రమ కట్టడాల కూల్చివేత ద్వారా తన పాపులారిటీని, తన మార్క్ ఒక్కసారిగా తెలంగాణ ప్రాంతంపై వేశారు రేవంత్. తిరుగులేని హీరోగా అవతరించారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవాలి. 2019లో ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో చంద్రబాబు కృష్ణానది పరివాహక ప్రాంతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఇల్లు నిర్మించుకున్నారు. గూగుల్ మ్యాప్స్ ప్రకారం ఆ ఇల్లు కృష్ణానది లోపల ఉంది. దానిపై జగన్ ప్రభుత్వం చర్యలకు దిగగానే టీడీపీ అనుకూల మీడియా, టీడీపీ నాయకులు రాజకీయ కక్ష సాధింపు చర్యగా పేర్కొన్నారు. దీంతో చంద్రబాబుకు ప్రజల్లో మైలేజ్ పెరిగింది, సానుభూతి వ్యక్తమైంది. రేవంత్ను కీర్తించడం పెరిగిపోతుంది. అయితే ఇదే సమయంలో రేవంత్ రెడ్డి నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ను పడగొట్టగానే రేవంత్ రెడ్డిని కీర్తించడం పెరిగిపోయింది. వాస్తవానికి చంద్రబాబు కృష్ణానది పరివాహక ప్రాంతంలో నిర్మించుకున్న ఇంటిని మొత్తం జగన్ ప్రభుత్వం కూల్చలేదు. కేవలం 2 అడుగులకు సంబంధించిన గోడలను మాత్రమే పడగొట్టింది. దానిని అప్పట్లో స్పీకర్ అయ్యన్న పాత్రుడు లాంటి వారు కక్ష సాధింపు చర్యగా అభివర్ణించారు. కానీ తెలంగాణలో నాగార్జున నిర్మించుకున్న ఎన్ కన్వెన్షన్ సెంటర్ అక్రమ నిర్మాణమని ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పుడే రేవంత్ చెప్పారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేత కోసం హైడ్రా అని కొత్త సిస్టమ్ని డెవలప్ చేశారు రేవంత్. హైడ్రా పనితీరును ప్రతి ఒక్కరూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. బడాబాబులకు నిద్ర లేకుండా చేస్తున్న హైడ్రా తీరును తెలంగాణ యావత్ ప్రజానికం స్వాగతిస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి 1 అంగుళము 2 అంగుళాలను దృష్టిలో పెట్టుకునే పనిచేశారు. అయితే చంద్రబాబు ఇల్లు అక్రమంగా ఆక్రమించుకున్న స్థలంలో లేదని రుజువైంది. కానీ ఇక్కడ రేవంత్ మాత్రం అదును చూసి దెబ్బ కొడుతున్నాడు. నాడు కృష్ణానదిలో అందుబాటులో చంద్రబాబు ఇంటిని నిర్మిస్తే దాన్ని పడగొట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెళితే జగన్ ప్రచారం వల్ల జగన్ విలన్ అయ్యాడు. సొంత పత్రిక ఉన్నప్పటికీ జగన్ మైలేజ్ పెంచుకోలేకపోయారు. వాస్తవానికి జగన్ చేతిలో సొంత మీడియా మాత్రమే ఉండడం వల్ల ఆయనకు మాత్రమైన సానుకూల ప్రభావం ఉండింది. వాస్తవానికి అక్కడ చంద్రబాబు నిర్మించుకున్న ఇల్లు అక్రమ నిర్మాణం కాదు. కేవలం 4-5 అడుగుల ప్రహరీ గోడ మాత్రమే మార్క్ను దాటి వెళ్ళింది. ఆ 5 అడుగుల కోసం జగన్మోహన్ రెడ్డి ఇంత హడావుడి చేయడం ఎందుకని అప్పట్లో నేషనల్ మీడియా సైతం జగన్మోహన్ రెడ్డి మూర్ఖత్వపు చర్యని ఎద్దేవా చేస్తూ వార్తలు రాసింది. అయితే జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలనో తెలియక ప్రభుత్వ ఆస్తులతో నిర్మించిన ప్రజావేదికను కూల్చడం మొదలుపెట్టారు. అది కూడా జగన్కు పెద్ద డ్యామేజ్నే తీసుకొచ్చింది. అయితే రేవంత్ రెడ్డి మాత్రం కూల్చడంలో క్రెడిబిలిటీని పెంచుకుంటూ వస్తున్నారు.